దానికి ఎన్నో ఆడపడుచులందరికీ కూడా ఆర్థిక స్వాతంత్రాన్ని ఇచ్చారు. అందరూ కూడా అలాగే ఎన్నో శాశ్వతమైన సంస్థలు అభివృద్ధి కోసం అలాగే పథకాలు ప్రవేశపెట్టి మన మహిళలకు ఆస్తుల తండ్రి ఆస్తులు సగభాగం పెట్టేది, అలాగే కిలోకి 2 రూపాయలు పెట్టేది, అలాగే రైతులకి 50 రూపాయలకి యూనిట్ హాస్పిటల్ కరెంట్ పెట్టేది, అలాగే బీపీసీస్ రద్దు చేయడం పెట్టేది, లేకపోతే ఈ యొక్క చేనేత వస్తువుల సగంగానికి పెట్టేది వచ్చింది. అలాగే చేనేత కార్మికులు కూడా పరోక్షంగా ఆయన ఉపాధి కల్పించింది. అలాగే ఇలా మండలం ఏర్పాటు చేయడం అయితేనేమి, అలాగే ఈ యొక్క గ్రామీణ క్రాంతి పథకం అయితేనేమి, అలాగే ఈ యొక్క రైతులందరూ కూడా ఒకే చోట అన్ని కూడా వాళ్ళకి లభించేటట్టు ఆనాడు ఈ యొక్క సింగిల్ విండో సిస్టమ్ సహకార సంఘంలో ఏర్పాటు చేయడం అయితేనేమి, అలాగే స్కూళ్ళు ఎక్కడ పడితే అక్కడ గురుకుల పాఠశాలలు అయితేనేమి, కేంద్ర విద్యాలయాలు అయితేనేమి, జూనియర్ కాలేజీలు అయితేనేమి, బీసీ సంక్షేమ హాస్టల్ అయితేనేమి, ఎస్సీ సంక్షేమ హాస్టల్ అయితేనేమి, అలాగే ఐఐటి అయితేనేమి, పాలిటెక్నిక్ కాలేజీలు అయితేనేమి, మహిళల కోసం ప్రత్యేకంగా ఒక తిరుపతిలో యూనివర్సిటీ అయితేనేమి, అలాగే మహిళలకి రాజకీయాల్లో రిజర్వేషన్ స్థానిక ఎన్నికలు ఎప్పుడు లేవు ముందు, అలాగే బీసీలు అక్కడ 10% బీసీలు 20% ఇవ్వడం అయితేనేమి, అలాగే ఎస్సీ ఏదైతే సర్కారీ కమిషన్ పెట్టి వాటిలో సిఫార్సులను అమలు చేయడం అయితేనేమి, ఇలాంటి ఎన్నో సంస్కరణలు, అలాగే క్యాపిటేషన్ ఫీజు రద్దు చేసి కేవలం ధనికులకు లభ్యమయ్యే ఉన్నతమైన చదువులు సామాన్యులకు అందించిన ఒక తాత, అలాగే హెచ్ఎన్ఎస్ఎస్ తెలంగాణ, అలాగే గాలే నగరి ఇవన్నీ కూడా ఆయన ఆనాడు తెలుగుదేశం ద్వారా ఆయన కేవలం రాయలసీమకు నిలబడమే కాదు, చిత్తూరు జిల్లాకి మరి ఆయన ఏం రుణాలు పెట్టుకునేవాడు కాదు. ఆయన అంటే మనమంతా రుణశేషం శత్రుశేషం అలాగే అగ్నిశేషం ఉంచుకోకూడదు. ఆయన నీటి శేషాన్ని కూడా ఉంచుకోకుండా రాయలసీమను సస్యశాలం చేస్తూ చెన్నై పట్టణానికి ఇవాళ నీళ్లు తాగడానికి వాళ్ళకి నీళ్లు ఉన్నాయంటే అది రామారావు గారు అభినవ భగీరథుడు ఆయన పుణ్యమని ఈ సభలో అలాగే ఈ దేవదాసులు ఈ ఆచారాలు ఉన్నాయో సమాజం వాటిని రద్దు చేసింది ఆయన. అలాగే ఒక జైలుగా ఉంటూ దేశంలోనే ఒక 13,000 కోట్ల రూపాయలు రైతులకు ఆయన ఈ యొక్క రుణాలను మాఫీ చేయించడం జరిగింది. అలాగే ఎస్సీలు మరి ఆనాడు ఇన్నింటి సంస్కరణ చేశాం. తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆయన మార్చుకుంటే తెలుగుదేశాన్ని ఆయన అంతా తెలుగుదేశంతోనే ముందు నడిపిస్తున్నారు. మరి వాళ్ళ చెప్పారు ఆయన కూడా ఎన్నో సంస్కరణ చేశారు. విద్య అది మంచి అన్నింటిలో హై స్కూల్ ఉన్నది, 2 కిలోమీటర్ల ప్రాథమిక పాఠశాల, 5 కిలోమీటర్ల ఒక హై స్కూల్, ఒక మండలం ఒక జూనియర్ కాలేజ్, డివిజన్ ఒక ఎలిమెంటరీ కాలేజ్, అలాగే ఒక నిరుక్షణ మెడికల్ కాలేజ్, అలాగే మహిళల రిజర్వేషన్ 30% పెంచారు, బీసీసీకి 50% పెంచారు. అలాగే ఏదైతే ఎస్సీ ఏబీసీ వర్గీకరణతో సర్కారీ దాన్ని కూడా ఆయన అమలు చేసి గ్రామంలో పంపి కేంద్రం పంపించి అదనంగా ఉద్యోగులు కల్పన కల్పించడం జరిగింది. అలాగే గ్రామీణ క్రాంతి పథకం ఏదైతే రామారావు గారు అప్పుడు మొదలు పెట్టారు దానికి కొనసాగింపుగా ఎన్నో కార్యక్రమాలు నీరు లేకపోతే గిరిజనులు ఈ యొక్క వన సంరక్షణ జరిగింది. లేకపోతే ఈ చెరువులో చెరువు కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇటువంటి ఎన్నో చెప్పుకుంటూ పోతే ఉపాధి కల్పించారు ఎంతో మందికి. అప్పుడు అభివృద్ధి ఆంధ్ర రాష్ట్రం ఉన్నప్పుడు హైటెక్ అయితేనేమి, సైబరాబాద్ సిటీ నిర్మాణం అయితేనేమి, ఐటీ అభివృద్ధి చేయడం అయితేనేమి, అలాగే ఏదైతే ఎన్టీ రామారావు గారి యొక్క మతకలాల్ని అప్పుడు హైదరాబాద్ ఉక్కుబాలతో తొక్కారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క కర్ఫ్యూ సిటీ హైదరాబాద్ లో కోవిడ్కి వ్యాక్సిన్ తయారు చేసే సిటీగా మార్చారు. అలాగే బ్రిడ్జ్లు అన్ని బ్రిడ్జ్ల నిర్మాణం అయితేనేమి, రోడ్డు వెడల్పు చేయడం అయితేనేమి, ఫ్లైఓవర్లు అయితేనేమి, ఓఆర్ఆర్ అయితేనేమి, గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్
ఇంకా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో చేసుకుంటూ గోల్డెన్ సంస్కరణలు అందరూ రైతు బజార్ అయితేనేమి, అలాగే మహిళల కోసం ఈ బాధ్యత గ్రూప్ ఏర్పాటు చేసి దేశంలోనే మొట్టమొదటిసారిగా ఈ పొదుపు విప్లవం తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు. అలాగే హెచ్ఎన్ఎస్ఎస్ అందరికీ ఏదైతే నాన్నగారి యొక్క మాంసం పుత్రిక దాన్ని పూర్తి చేసి అసలు ఇక్కడ కలిగిన మీకు ఈ యొక్క జీవనంలో కృష్ణ గోదావరి కలిపి పెట్టించింది ద్వారా అటు నీళ్లను మొత్తం రాయలసీమ జిల్లాలకు సాగునీరు అందించడం జరిగింది. శ్రీశైల ధర్మం ప్రాజెక్టు ద్వారా దాని కేవలం ధర్మ ప్రాజెక్టు కానీ కాదు, ఇరిగేషన్ ప్రాజెక్టుగా కూడా మార్చిన అభివృద్ధి అధికారులు చంద్రబాబు నాయుడు గారు. ఇలా ఎన్నో పరిస్థితి ఇవాటి పరిస్థితి గొప్ప ఇవాళ చూస్తున్నాము. అంతేనే అంటాం, గుండెలు కన్నీళ్ళు నిండిన గుండెలు శ్మశాన శశికాంతిలో చలిబారిన మీరు ఆ బండలు ఇంతలే పెద్దల పండు వినములు ఇతర రణంగులు తుఫానులు తడిసిన గోమాత చల్ల కళ్ళు ఇంతలే పేద బతుకులు తిరుగుతులు చలిబారిని తల పదివేలు కలుపుల గతులు ఈనాడు మన తెలుగు ప్రజలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చూస్తున్నాము. ఆనాడు ఎంతో ఎక్కువ తీసుకొచ్చి గౌతమ శాసనగిరి అంటే ఎలాగో మన ఉనికిని కాపాడాడు, ఎలా మన ఉనికిని చాటాడు, అలాగే ఆయన రామారావు గారు మన తెలుగు జాతీయ ఉనికిని నిలబడ్డాయన కాపాడాడు. ఆయన అంతవరకు తమిళుగా పిలువబడే మనల్ని కాదు జాతి తెలుగు జాతి అంటూ ఉంటుంది అని దేశానికి తెలియజేస్తే చంద్రబాబు నాయుడు గారు తెలుగు వాళ్ళ తెలివిని పదులు పెట్టి సాగబెట్టి దగ్గర నుంచి కూడా పసుపు ఎక్కడ పడితే అక్కడ పసుపు పూల వర్షం ఇక్కడమో కింద రణ గణ పడి పసుపు శుభసూచన మీ యొక్క రణగుణత్వాన్ని కూడా శుభసూచన మన రాష్ట్ర భవిత కోసం, ఈ భవిత కోసం మరియు భావి తరాల భవిత కోసం ఈ రణగుణత్వానికి చాలా అవసరం. పసుపు శుభసూచన అలాగే పసుపు ఒక ఆహారం దీపం పసుపు మన ఆరోగ్యానికి ఒక గొప్ప ఆయుర్వేద ఔషధం. అలాగే మన పసుపు అభివృద్ధికి ఒక తేదలు, అలాగే మన పసుపు సంక్షేమానికి ఒక నిర్మిత రూపం, అలాగే మన పసుపు ఆత్మ నిర్మాణానికి ఒక నిర్వచనం, అలాగే మన పసుపు ఆత్మ గౌరవానికి ఒక నిర్వచనం, అలాగే మన పసుపు మన ఆత్మవిశ్వాసానికి నిజమైన సంతకం. ఈనాడు మనం చూస్తున్నాం మన ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా ముందుకెళ్తుందో అది ఎవరి ప్రాణాలంటే ఒక లెక్కలేదు. ఒక అభివృద్ధి అయితే అసలు శూన్యం, అలాగే సంక్షేమం శూన్యం. వాళ్ళ మనం ఎన్ని దేశం ఒక ఛాన్స్ అని ఏంటో ఛాన్స్ అయితే వాడేమో ఒక కోడికత్తి ఎడదమ్మో అంటే చెప్పే మాట అతని తగిన దెబ్బలు అన్ని కూడా బోడలు కొన్ని అబద్ధాలు. అతను మాటలు నమ్మారంటే మీరంత మోసపోతానని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఇవాళ మొత్తం అన్ని వర్గాలు నమ్మకం చిచ్చు పెడదామని మన ఈ ఓట్ల కోసం అన్ని వ్యవస్థలు కూడా నిర్వీర్యం చేసి ఒక జగన్నాథ్గా మాట్లాడిన జగన్ గుర్తుపెట్టుకోండి. మనం చూస్తున్నాం ఆనాడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మరి ఎస్సీకి మన 25 పథకాలను అమలు చేస్తే వాటన్నింటినీ రద్దు చేశాడు. ఈ వైకాపా అధికారంలో వచ్చాక ఎస్సీలకి సంక్షేమాన్ని పక్కన పెట్టేసి వాళ్ళ చిత్రహింసలు చేసిన సంఘటనలు ఎక్కువగా మన కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. మరి కోవిడ్ విపత్కర పరిస్థితుల్లో
డాక్టర్ సుధాకర్ గారు ఏదో మాస్క్ అడిగిన పాపానికి ఆయన మనక్షోభానికి గురి చేసి ఆయన మరణానికి కారణమయ్యాడు జరిగింది. అలాగే జడ్జి రామకృష్ణ గారు ఆయన కూడా మానసికంగా క్షోభ పెట్టి అలాగే వాళ్ళ అధికారాన్ని ఎవరిని నిలిస్తే ప్రశ్నిస్తే మరి పేద ఎస్సీలకి శిరోముండనం చేయించాడు జగన్. అలాగే తన ఎమ్మెల్సీ ఆనంద్ బాబు దళితుడైన తన డ్రైవర్ని హత్య చేయించి దోడ్డలు చేయించాడు. అలాగే ఈ యొక్క అమరావతి రాజధాని కోసం ఎవరైనా నాయకులు తెలిస్తే వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీలు కేసు పెట్టారు. మన నాయకులందరూ గుర్తు చేయడం ఇలాంటి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆనాడు ఈ దళిత ఎవరికి పేద విద్యార్థులు ఉన్న వాళ్ళందరూ కూడా సబ్సిడీ కూడా రుణాలిచ్చి ఆనాడు ఇంకో కారు ఇచ్చి వాళ్ళందరూ కూడా జీవనోపాధి కల్పించింది. అలాగే తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు ఈ యొక్క పేద దళితులు ఎవరైతే యువ పారిశ్రామికవేత్తలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏపీఐఐసి ద్వారా ₹1 కోటి ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఇవాళ ఏం జరుగుతుంది మన గతంలో ఇవాళ ఈ యొక్క అంబేద్కర్ ఏదైతే విదేశీ ఉందో టోటల్ గా అసలు అంబేద్కర్ గారు పేరు మార్చేసింది. మన రాజ్యాంగ రచయితో మన రాజ్యాంగం ఏదైతే అస్పృశ్యత ఏదైతే ఉందో దాన్ని దూరం చేసి మన ఇంత రాజ్యాంగాన్ని భగవద్గీత కంటే బైబిల్ కంటే ఖురాన్ కంటే పవిత్రమైన రాజ్యాంగం రచించిన అంబేద్కర్ గారిని అవమానించినట్టు ఆయన పేరు మార్చి జగన్ విదేశీ శిక్షణ పెట్టుకున్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే మళ్ళీ అలాగే ఈ యొక్క ఎస్సీ సప్లాన్లో పూర్తిగా దాన్ని రద్దు చేసేసారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే తప్పకుండా ఈ యొక్క ఏపీఐసి ద్వారా రుణాలు ఇప్పిస్తాము. అలాగే ఈ యొక్క బెస్ట్ అవైలబుల్ స్టడీస్ అందరికీ అందుబాటులో ఉంచుతాము. అలాగే ఈ యొక్క సివిల్ సర్వీసెస్ కి వెళ్ళాలనుకునే విద్యార్థులకు వాళ్ళందరూ కూడా ఉచితంగా శిక్షణ ఇప్పిస్తాము. అలాగే ప్రతి ఎస్సీ పేద కుటుంబానికి 2 ఎకరాలు కొనుగోలు భూమిని కూడా ఇస్తామని మేము మేనిఫెస్టోలో పేర్కొనడం జరిగింది. అలాగే ఏదైతే ఏబీసీకి వరకు గడుపుతుందో అప్పుడు నాన్నగారు అప్పుడు సర్కారీ కమిషన్ పెట్టి జైలు అన్నట్టుగారు ఇప్పుడు రాష్ట్రపతి ఉన్నప్పుడు ఆయన ఎన్నో సంస్కరణలు తీసుకోవడం జరిగింది. అంటే ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా ఉందని పైకి తీసుకోవడం కోసం ఎన్నో సంస్కరణలు తీసుకోవడం జరిగింది. ఈ యొక్క మళ్ళీ ఈ యొక్క ఏబీసీని వర్గీకరణ చేస్తాం అని మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తుంది. అలాగే పిల్లల కోసం ఎన్నో చెప్పారు, విద్యార్థులకు అందరికీ హామీ ఇచ్చారు. ప్రతి సంవత్సరం జాబ్ కేంద్రం చేస్తామని తెలుగులో చెప్పని చెప్పి మరి విద్యార్థులని కొత్త పరిశ్రమలు ఆగిపోగా ఉన్న పరిశ్రమలు కూడా వెళ్ళగొట్టేసి మరి విద్యార్థుల్ని ఈ యొక్క గంజాయికి డ్రగ్స్కి అలవాటు చేసి మోసం చేశారు. మరి పెద్దానికి సిద్ధం అంటాడు. 1400 ప్రజల జనాన్ని కొత్త రాష్ట్రంలో హోర్డింగ్లు పెట్టించారు. నేను సిద్ధమని పోయి విద్యార్థులకి సమాధానం చెప్పడానికి సిద్ధమా? లేకపోతే తన తల్లి చెల్లి పెట్టేసి మరి బాబాయ్ చెప్పిన వాడు ఉంటుంది కాపాడుతూ మా చెల్లికి మోసం చేశాడు. మరి వాళ్ళని సమాధానం చెప్పడానికి సిద్ధమా? అలాగే ఉద్యోగస్తున్నారు సిపిఎస్ వచ్చిన 4 రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తారని మాటించారు. మోసం చేశారు వాళ్ళు ఉద్యోగస్తులు. వాళ్ళందరినీ సమాధానం చెప్పడానికి సిద్ధమా? న్యాయస్థీలు రామారెడ్డి అంటూ మరి సవాళ్ళని గవర్నమెంట్ పడిపోయించి ఒక కుటుంబం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంటే మరి వాళ్ళందరికీ వాళ్ళ ప్రాణాలు తిరిగి ఇవ్వడానికి సిద్ధమా? లేకపోతే పిల్లలు తన అక్కని వేధిస్తున్నారని అడిగితే కెరోసిన్ పోసి అతన్ని చంపేశారు. మరి అతన్ని వాళ్ళ కుటుంబ సభ్యులకి వాళ్ళ తండ్రికి కొనడానికి సిద్ధమా? లేకపోతే ఒక రాజధాని లేని రాష్ట్రం అతను అమరావతి రైతులు చదివిస్తుంటే వాళ్ళు అవహేళన చేస్తూ ఆ రైతులకు సమాధానం చెప్పడానికి సిద్ధమా? లేకపోతే ఇక్కడ పోలవరాన్ని గోదావరిలో కలిపేసి తనని బ్లాక్ లిస్ట్ లో పెట్టిన తమని తన ప్రభుత్వాన్ని బ్లాక్ లిస్ట్ లో పెట్టిన కాంట్రాక్టర్లకి మరి బిల్లులు చెల్లించడానికి సిద్ధమా?
లేకపోతే ఈ యొక్క రైతు వ్యవస్థ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేసి మరి ఎంతో మంది రైతుల ఆత్మహత్యలు మన దేశంలో మొదటి స్థానంలో పెట్టిన మరి రైతులకు సమాధానం చెప్పడానికి సిద్ధమా? లేకపోతే ధరలు ఆకాశాన్ని అందుకుంటున్నాయి. ఇవాళ మన విద్యుత్ ఛార్జీలు 7 సార్లు ఇచ్చాడు, అలాగే ఆర్టీసీ ఛార్జీలు 5 సార్లు ఇచ్చాడు, అలాగే పెట్రోల్ డీజిల్ ధరలు ఇచ్చాడు, అలాగే ఇంటి పన్ను ఆస్తి పన్ను చివరికి చెత్త మీద పన్ను కూడా వేసి పెంచేశాడు. వాటన్నింటినీ తగ్గించడానికి సిద్ధమా? జగన్ తెగిపోయే సమయం వచ్చింది. అడుగులో ఎన్నికల యుద్ధం మొదలైంది. నేను అన్న అధికారం అనుకో ఉన్నాను. ఈ యొక్క జనాన్ని కష్టపెట్టినారు. మీరు ముక్తి చెప్పే ఒక సునామీ యుద్ధం మొదలైంది. ఇంకా దేనికి సిద్ధం? ఒకవేళ ఏదైనా సిద్ధమైతే నెల్లూరు మాయల మోసాలకు సిద్ధమా? లేకపోతే అక్రమాలు అరాచకానికి సిద్ధమా? లేకపోతే ముందు 100 ఏళ్ళ ప్రజలకి ఇసుక తలపకుండా ఇసుక పాత్రలను తవ్వేశాడు. అలాగే ఈ యొక్క కల్తీ ఏదో చీకటి పేరుతో జయరాని మధ్యాన్ని ఊళ్ళో భావిస్తున్నాడు. లక్షల కోట్లు దోపిడీ చేస్తున్నాడు. అలాగే ఈ యొక్క ప్రభుత్వం తయారు చేసే ఈ కల్తీ మధ్యాన్ని అందరి చేత తాగించి ఆడపడుతుల యొక్క తాళి మొత్తం తెచ్చడానికి మళ్ళీ సిద్ధమా? అదే నువ్వు సిద్ధమైతే మేము సంసిద్ధంలే. రాష్ట్రాన్ని పూర్తిగా ఒడ్డులో కూర్చేసి మరి 100 ఏళ్ళకి నీ యొక్క ఈ రాక్షస పాలన మందబుద్ధించడానికి శంకరరావు మీ యొక్క సమరసింహ సత్యారావుని గురించి మరి ఈ యొక్క ఎన్నికల్లో మీకు తగిన శాంతి చెప్పడానికి మేము సంసిద్ధమే. కళ్ళు మూసిపోయి ఒళ్ళు మరిచి తన ఇష్టానుసారంగా జనాన్ని ప్రజల్ని కష్టపెట్టి మరి చేసిన దుర్మార్గపు పరిపాలనను అందమందించడానికి మనమంతా ఒకటే నిష్ఠం దీక్షగా అతన్ని మట్టిలో కలిపేసి మన ఉనికిని ఎలా అభివృద్ధి దీక్షలో కాపాడుకుంటామో చూస్తూ కానీ జగన్ నీ అణువణువులో నీ నరంలో నీ ప్రతి నెత్తులు పట్టు కూడా నీ అభిప్రాయాన్ని అంగీకరించి నీ జీవితం ఇలా చేసి పట్టి ఓటు ఎలా పొందుతామో దాన్ని రుచి చూడడానికి కూడా సిద్ధంగా ఉండవు. ఇవాళ ఎన్నో కార్యక్రమాలు చేపట్టాము. ఇవాళ ఇక్కడ స్థానికంగా చూస్తామని ఇక్కడ మీరు నాగార్జున ఎక్కడో అక్కడ వేలూరు చూడండి అతను తీసుకొచ్చి ఇక్కడ జరిగింది. ఇక్కడ ఎవరైతే ఇక్కడ తహసీల్దార్ ఆయన దాని మీద ఈ వైసీపీ వైకాపా ఈ మండలంలో చూడవుతుంది మీద దాడి చేయడం జరిగింది. అంటే ఒక ప్రభుత్వ అధికారి ఒక మంచిగా అతను పని చేస్తే మీకు చూడలేదు చెప్పిన వినకపోతే వాళ్ళ మీద దాడి చేయడం. ఇది వైకాపా వాళ్ళ పరిపాలన. ఈ మెరుగు నాగార్జున గురించి చరిత్రని వైజాగ్లో ఉంటే చెప్తారు. అక్కడ తను యూనివర్సిటీలో చదువుకున్నప్పుడు అందరికీ ఎస్సీలకి ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి వాళ్ళ దగ్గర డబ్బు తీసుకుని వాళ్ళు మోసం చేస్తే నాయక్ గారు కమిషనర్ గారు వైజాగ్ ఎంపీ నాయక్ గారు వెళ్ళినప్పుడు గవర్నర్లో కొట్టి లాఠీతో వేసి జీవితం తీసుకెళ్లిన చరిత్ర ఈ నాగార్జునకు అడగండి. అక్కడ వైజాగ్ తెలుస్తుంది మీకు. అలాగే ఇతరుల ఇక్కడ ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఉన్నారు. ఇక్కడ బ్యాలెన్స్ గేట్లు అవి మొత్తం కొట్టుకుపోయింది. గుండకమ్మ గేట్ కొట్టుకుపోయింది. ఆ తర్వాత మళ్ళీ ఒక గేట్ కూడా కొట్టుకుపోయింది. మరి ఇవన్నీ మేము సరి చేయలేని వాడు ఇక్కడ ఎంపీ విధానికి వచ్చామని అతను ఊరు ఆ ఊళ్ళోనే
మీకు ఎటువంటి భవిష్యత్తు అనుకుంటున్నాడు ఈ జగన్. ముందుగా అంటున్నాను, పిచ్చి ముదిరిపోయింది తెలుసా దానికి. నేను మళ్ళీ అధికారంలో రాలేదు. ఎలాగైనా సరే, ఏ విధంగా సరే అధికారం చేసి తెచ్చుకోవడానికి పిచ్చికి చేసి పిచ్చి చేస్తుంది. ఇదే అర్థం. దాంట్లో మనకేళ కష్టం మరొకటి మనకేళ మలయము సాధన మనకేళ శిష్టము సూక్ష్మ దాంట్లో మనకేళ కష్టం సాధన శిష్టాపము సూక్ష్మకేళ అలాగే ఇంకొక చెప్పుకోడు అలాగే ఉన్నట్టు ఇవాళ రాష్ట్రం దౌర్భాగ్యం. ఈనాడు కనుక సినిమాకి సొంతం ఉంటుంది. అలాగే మన ఎంపీని కూడా మనం గెలుచుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆనాడు ఆయన ఎంపీని గెలిపించమన్నాడు, గెలిపించాడు. మరి వాళ్ళు కనీసం రైల్వే జోన్ తీసుకున్నామయ్యారు. అలాగే ఈ యొక్క హెచ్చరిక హోదా గురించి అసలు ఊరు చేయలేదు. అలాగే కేంద్రం నుంచి ఏమి నిధులు రాబట్టుకోలేకపోయారు. ఇవాళ కొత్త పథకాలు ఇవ్వడం వల్ల ఒక కొత్త పథకం జియో పాస్ చేయించాడు. అంటే భూమి టైటిల్ యాక్ట్ అండి 303 జియో గుర్తుపెట్టుకోండి. అప్పుడు కూడా మీరు దాని జోలికి వెళ్ళకండి. ఇవాళ మిమ్మల్ని మనం టిట్కోట్లు కట్టించాం. ఒక ఇళ్ళని ఒకరికి పంచిపెట్టాడా, ఒక గొయ్యి గోతులైనా మట్టితో పూడ్చాడా, ఒక సీసీ రహదారిని నిర్మించాడా, ఒక సీసీ డ్రైన్ నిర్మించాడా. ఇవాళ ఈ యొక్క ఏదైతే ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఉందో మీ అందరి భూములు పాస్బుక్ కొట్టగా అతని పంపేసుకుని ఆ పాస్బుక్ అది తన దగ్గర ఉంచుకుని దాని మీద అప్పు చేసి రేపు 6 నెలలు మీరు పట్టించుకోకపోతే మీకు తెలియకపోతే మీ పేరు మీదే మీ భూమి మీదే అదే అప్పు చేస్తుంటాడు. ఎన్నో కోట్ల రూపాయలు. మీ భూమి మీది కాదు, మీకోసం కట్టించుకుని మీకు కాదు. మిమ్మల్ని ఈ రాష్ట్రం నుంచే వెళ్ళగొట్టాలి. మిమ్మల్ని రాష్ట్రం నుంచే వెళ్ళగొట్టాలంటే అతని లక్ష్యం, అతని ఉద్దేశం. అధికారులు రాదు. కాబట్టి మళ్ళీ గుర్తుపెట్టుకోండి, వాళ్ళు ఎన్నో చేసాం చూసుకొని మరి ఇద్దరేమో అన్ని చిన్నపిల్లలు చేష్టలు పిల్లలు చేస్తున్నారు లేదు. మరి ఏదో తెలుసో ఏంటో అర్థం నాకు ఎందుకన్నా సైకో సైకో అంటే ఇలా చూస్తున్నాం. మనకి లక్షలు అలాగే అవినీతి దీక్షలు అలాగే ముఖ్యమంత్రి మా మూర్ఖుడు అలాగే దేశాల రాష్ట్రాలకు రావాల బాలకుడు అలాగే వచ్చి మూర్తి మొదలెట్టుడు మన రాష్ట్రాన్ని రావణ బాలకుడు మన జన మాన ప్రాణ చోడుకుడు ఈ జగన్. ఇవాళ జాబ్ యువత వాళ్ళందరినీ ఈ యొక్క ప్రోగ్రామ్ డ్రగ్స్కి గంజాయి అలవాటు చేసి వేరే చేస్తకుండా రక్షించకుండా ఒక భవిష్యత్ కార్యాచరణతో ముందుకు వెళ్తున్నాను. మరి మీకు ప్రతి బిడ్డకు కూడా 15,000 రూపాయలు ఇస్తున్నాను. ప్రతి బిడ్డకి ఎంతమంది బిడ్డలు ఉంటే చివరికి ఒక బిడ్డకి ఇస్తున్నాను. అతను ఇచ్చేది 10 రూపాయలు, లాక్కునేది 1000 రూపాయలు. మరి తెలుగుదేశం పార్టీ ఇప్పుడు కొత్త మేనిఫెస్టోతో ముందుకు వచ్చింది. విజన్ 2020తో ఆనాడు చంద్రబాబు నాయుడు గారు 2014తో ముందుకు రావడం జరిగింది. ఆనాడు 10,000 కోట్ల రూపాయలతో మనం పెట్టుబట్టంతో అభివృద్ధి ఆంధ్ర రాష్ట్రం విభజనలో మన రాష్ట్రం ఏర్పడింది. అప్పుడు 17,000 కోట్ల రూపాయలు కూడా భర్తీ చేసి తిరిగి ప్రతిపాదన చదువుకున్న ఆదాయం కూడా సహాయ రాష్ట్రంతో కొత్త రాష్ట్రాల దగ్గర కూడా వాటిని తిరిగి వాటికి మించుకున్న నాడు ఈ యొక్క రాష్ట్రాన్ని ఆయన యొక్క మేధస్సుతో ఆయన అనుభవంతో ఆయన ఈ యొక్క ఆర్థిక వనరులను సృష్టించేది.
ఏర్పడుతూ ఆనాడు ఆయన బ్రాండ్తో అంటే వాళ్ళ చంద్రబాబు నాయుడు గారి విషయం ప్రపంచ దేశాలకే ఒక పెద్ద ఆదర్శం. నిన్న 3 సంవత్సరాలు మా రాయలసీమ మా కియా ఇండస్ట్రీ వచ్చింది, అలాగే అక్కడ మాకు ఐఐటి విద్యా సంస్థ వచ్చింది. ఇలాంటి ప్రతి జిల్లాలో కూడా ఆదాయం అని చెప్పి తెలుగు జాతి అనేది ఇందులో తెలుగు జాతి అనేది ప్రతి అభివృద్ధి ప్రతి ప్రాంతం కూడా ప్రతి జిల్లా కూడా అభివృద్ధి చెందాలన్న దృక్పథంతో ఎన్నెన్నో ఎంతోమంది ముందుకు రావాలని వాళ్ళ సంస్థలు పెట్టడానికి సాధించగలరు. చివరికి ఈ ప్రభుత్వం వచ్చాక వాళ్ళు మొత్తం పెట్టుబడి ఇప్పుడు మా కియా సంస్థలు 15 అనుబంధ సంస్థలు ఆలోచించిపోయి మొత్తం వాళ్ళ అనుబంధ సంస్థలు కూడా ఒక రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రం అలాగే కోట్ల రూపాయలతో 9,000 రూపాయలు వాళ్ళు పెట్టుబడి చిత్తూరులో పెట్టాలనుకుంది. మొత్తం వాళ్ళు కూడా మొత్తం చెన్నైకి వెళ్ళిపోవడం జరిగింది, తమిళనాడు తెలంగాణకి వెళ్ళిపోవడం జరిగింది. ఇలా నిర్ణయం తీసుకుంటాడు. నన్ను ఒక్కడే అంటాడు, నువ్వు ఒక్కడైతే ఎంత ప్రభుత్వం ఎంత దుర్మార్గం ఎంత దగ్గర ఎంత మోసమైందో నిరూపించదు. ఒకరు చేసిందో అందరూ వస్తాడు. ఇప్పుడు మేనిఫెస్టో చేశాడు, ఏమి మేనిఫెస్టో ఆనాడు ఒక మెయిన్ కూడా చూడడానికి ఎంత అందంగా ఉంటుందో లోపల ఎంత అన్ని పురుగులు ఉంటాయండి. అలా ఉంది ఇతను మేనిఫెస్టో. ఎక్కడైనా రాజధాని నుంచి కానీ ఎక్కడైనా పోలవరం నుంచి కానీ లేకపోతే ఎక్కడైనా దేని నుంచి మధ్య నిషేధం గురించి కానీ ఎక్కడైనా ప్రస్తావన ఉందా అతని మేనిఫెస్టో లేదు. అతను కావాల్సిందంతా ఒకటే డబ్బు 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 అందరినీ మనతో శ్రీలంక ఒకప్పుడు తయారైపోయి మొత్తం మనంతా కూడా ఇప్పుడు ఈ రాష్ట్రాన్ని ఉద్యోగాల్లో కానీ ఇప్పుడు అలాగే మొత్తం మేము ఉన్నా కూడా ఉద్యోగాలు మనలో మేము ఉన్నా కూడా వాటన్నింటినీ చర్చించి మనం రాష్ట్రాన్ని వదిలి వెళ్ళిపోవడమే అతని భవిష్యత్తు కార్యాచరణని అందరికీ తెలియజేసుకుంటున్నాం. తెలుగుదేశం ఇప్పుడు కొత్త మేనిఫెస్టో వచ్చారు. ఇప్పుడు ఈ మహానుభావుడు ఎవరైతే అన్నాను నాగార్జున తెలుగు నాగార్జున అతను అక్కడ లేకుండా అతను తినడానికి తప్ప దోచుకోవడానికి తప్ప తెలియదు. అతను ఇంతకు ముందు అక్కడ చేసింది ఏమీ లేదు. అతను జగన్ ఇలా స్కామ్ లో అతని పేరు జగన్ ఇలా స్కామ్ లో మరి అట్లా అతను ఇక్కడ ఏం పెట్టడానికి వచ్చాడు, ఎందుకు మార్చాడు అక్కడ వైజాగ్ కృషికోవడానికి తప్పి తన అహంకారాన్ని ముద్ర మీద చూపించుకున్నాడు. మొదటి 3 సంవత్సరాలు అసలు పరిపాలనలో ఎలా చేయాలో చేతగాక రాష్ట్రాన్ని పేరుతో పప్పం జరిగింది. దానివల్ల ఈ యొక్క నవరత్నాలు పేరుతో మీ అందరినీ నలుగురి పురుగ తీశారు. నవరత్నాలంటూ దాని మీద 12 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసేసారు. ఖర్చు పెట్టేది కేవలం 2 లక్షల రూపాయలు. మరి మిగతా 10 లక్షల కోట్ల రూపాయలు ఏమైనట్టు అడగాలి. ఎందుకంటే రేపు అప్పు తీర్చేయాల్సింది మీరే. ప్రతి వాడి మీద సుమారుగా ఒక 10 లక్షల రూపాయల నాలుగు అప్పు రేపు తీర్చాల్సింది మీరే. ఏ రకంగా తీరుస్తాడు? మళ్ళీ పన్ను పెంచుతాడు, అధికారంలో వస్తే మళ్ళీ ధరలు పెంచుతాడు. ఆలోచించండి. తెలుగుదేశం పార్టీ మళ్ళీ ఒక మేనిఫెస్టో ముందుకు వచ్చింది. విషన్ 2047 మేనిఫెస్టో. దానికి వెళ్ళి ఉన్నారు. వాళ్ళకేమో సంవత్సరానికి 3 క్యాష్ ఉచితంగా, అలాగే ఆఫీసులు ఉచితంగా ప్రయాణం చేసే సౌకర్యం, అలాగే ప్రతి మహిళ 15,000 రూపాయలు నెలకి, అలాగే ప్రతి చదువుకునే బిడ్డకు 15,000 రూపాయలు, అలాగే పిక్చర్ వృద్ధాప్య పిక్చర్ ఏదైతే అమ్మ తాతల పిక్చర్ ఏదైతే వాళ్ళ నోటి కాడ బొబ్బలాగేసుకున్నాడో జగన్, ఏదైతే 2 లక్షల మంది ఈ అమ్మ తాతల పిక్చర్ని రద్దు చేశాడు. ఆ 2 లక్షల కాలంలో కూడా అందరూ కూడా ఎవరికైతే మధ్య పొందుతున్నారు కూడా ఈ పిక్చర్ వాళ్ళ 3,000 అది 4,000 చేస్తామని ఈ
సభాముఖంగా అలాగే విద్యార్థులు మెగా టీఎస్ ఉద్యోగాలు సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తామని అలాగే నిరుద్యోగ వృత్తి ప్రతి ఒక్క నిరుద్యోగికి యువతకు 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి కల్పిస్తామని అలాగే రైతు కూడా ప్రతి సంవత్సరం 20,000 రూపాయలు ఇస్తామని అలాగే ఎస్సీ ఏదైతే ఏబీసీడీ వర్గీకరణ ఉందో దానికి కట్టుబడి ఉన్నామని అలాగే మన ఎంపీలు చెప్పారు మనం గెలుచుకోవాల్సిన ఎందుకంటే ముస్లింస్ ఏదైతే 4% రిజర్వేషన్లో దాని ఉద్యోగాల్లో చదువుల్లో దానికి చట్టబద్ధత కల్పించవలసిన అవసరం అది కల్పిస్తామని దానికి కృషి చేస్తామని నా ముస్లిం సోదరులతో మనందరూ కూడా తెలియజేసుకుంటాను. ఇవన్నీ నిధులు అక్కడి నుంచి చాలా మోడీ గారు కూడా ఈ యొక్క వర్గీకరణలు ఎంతో ఆమోదయోగ్యంగా ఉన్నారు. అవన్నీ కూడా నెరవేరుస్తాం, కృషి చేస్తాం సాధించడానికి మీ అందరూ తెలియజేస్తుంది. మరి ఈ యొక్క ప్రజాస్వామ్యంలో ఉన్నాము మనిషికి ఆయన ఓటు ఆ ఓటును మీకు సద్వినియోగపరుచుకుని మరి ప్రజాస్వామ్యం సంరక్షణ కోసం అలాగే ఈ యొక్క మీ యొక్క ఉద్దేశాన్ని ప్రతిబింబ చేసే సరైన ప్రతినిధులను ఎన్నుకోవడం సమాజ స్థాపన కోసం సమాజంలో ఉన్న వ్యత్యాసాలను తొలగించడం కోసం అలాగే సామాజిక న్యాయం అందరికీ అందడం కోసం మరి వినియోగించవలసిన పవిత్రమైన ఆయుధం ఓటు. ఆ ఓటును మీరు దాన్ని నిలబెట్టి కుదురుపెట్టి మరి మీ యొక్క స్వార్థాలకు మీ యొక్క స్వప్రయోజనాలను ఉపయోగించుకున్నారో వినియోగించుకున్నారో మీరు మీ ఓటుని అగౌరవపరిచింది. అలాగే మీరు మీ యొక్క స్వాతంత్రాన్ని మీ యొక్క ప్రజాస్వామ్యాన్ని మీరే హత్య చేసినట్టు ఈనాడు మొత్తం అందరం కలిసాం 3 పార్టీలు తెలుగుదేశం, జనసేన అలాగే బీజేపీ ఈ కుటుంబ శక్తిని ఎదుర్కొనే శక్తి ఈ ప్రపంచంలో ఎవరికి లేదు లేదు లేదు. ఈ కుటుంబి ఒక నిపుణ ముప్పల ఈ కుటుంబి ఒక అగ్నిపర్వత విస్ఫోటన ఈ కుటుంబది ఒక పాశుపతాస్త్రం. రేపు మీరంతా కూడా ఏదైతే ముఖ్యమంత్రుల ఉత్సాహంతో ఇక్కడికి వచ్చేసారు నా కార్యాచరణను నా సుఖంగా నిద్ర ఇక రమ్మన్నా రాకూడదు. మీకు నిద్ర దగ్గరలో ఉంది. యుద్ధం మీ ప్రతి ఆలోచనలో కళ్ళు తీసుకెళ్ళేది కదా, కళ్ళతో అభివృద్ధి కదా, నిద్రపోతున్నది కలిగింది కదా, నిద్రపోతున్న సమాజాన్ని వేరుకోలేదు కదా. ఇవాళ మీరంతా కూడా మిమ్మల్ని మీరు ఎవరికి మీ గొడవగా ఉన్నారు. ఎవరికి మీ అందరినీ ఉండగా మా ప్రాణాలను పక్కన పెట్టి మీరు కూడా మీ అందరి ప్రాణాలను పక్కన పెట్టి మన రాష్ట్రం యొక్క చరిత్ర సృష్టించాలన్న మేమే, దాన్ని తిరిగి రాయాలన్న మేమే. గౌరవం గమనించిన వాడికే తీసుకో, మనం ఎవరికి అభ్యర్థిన వాడికే తీసుకో. అది మొదలే పొందారు ఎటువంటి ప్రకారాలకి ఎటువంటి వాడు ఎంతో భయపడ్డాన్ని చూస్తారు. మనందరూ ఎవరికి భయపడడం లేదు. ఇవాళ ఒకసారి నేను చెప్పిన చరిత్ర అంతా కూడా అవగాహన చేసుకుని ఆవరణ చేసుకుని మనమంతా కూడా ప్రతిష్ఠితులైన సైనికుల్లా రక్తానికి, జాతీయకు, మాంసానికి, మొత్తానికి, చర్మానికి కూడా లేదు. అందరూ కలిసికట్టుగా మన రాష్ట్ర ప్రజల వైపు తీసుకోవడం కోసం అలాగే మన యొక్క ఉనికిని మనం కాపాడుకోవడం కోసం రేపు ఎంతో 20 సంవత్సరాలకి తీసుకెళ్తాడు రాష్ట్రాన్ని. మన రాష్ట్రం ఉనికిని మొత్తం చాటుకోవడం కోసం కూడా ఇవాళ ఒక మిషన్ లీడర్ ఎవరైతే మిషన్ ప్రపంచ దేశాలకి ఒక ఆదర్శంగా ఉందో అటువంటి తెలుగుదేశాన్ని గెలిపించుకుని కూటమిని గెలిపించుకుని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇవాళ ఇక్కడ మా సోదరుడు తెన్నటి కృష్ణప్రసాద్ గారు ఇద్దరు కలిసి ఉన్నాం స్కూల్లో. అలాగే సరే మన ఆయన దాంతో విజయవాడ కమిషనర్గా, వైజాగ్ కమిషనర్గా, అక్కడ ఈస్ట్ గోదావరి డిఎస్పీగా, గుంటూరు జిల్లా ఎస్పీగా, గుంటూరు చాలు సమాధానం కాదు, ఇది నిజమైన కాదు. మరి అక్కడ గోదావరి జిల్లా
అందరూ ఇద్దరు తెలంగాణ అంటే ప్రచారం ఇద్దరు వాళ్ళు యువతలో ఉంటారు. సరే ఉండి మరి యొక్క వ్యవస్థను ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ఎలా ఆ అనుభవాన్ని ధారపోసి ఎలా మన అభివృద్ధి కోసం, మన సంక్షేమం కోసం, మన సంరక్షణ కోసం, ఇవాళ సంరక్షణ చాలా అవసరం. ఎలా భయపడుతూ గురి చేశారో, ఎలా మానసికంగా మేము చూస్తున్నాం. ఒక్కొక్కడు ఎలా ఉందంటే ఆనాడు మన ఉంది అదే ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఉద్దేశించి ఆనాడు కాకతీయుల కథ తొక్కిన సింహసింహుడు పల్నాడు. అలాగే ఒక్కొక్క ఇది గడుపు పేర్లు దగ్గర పేర్లు కట్టుకుని పోరాడిన ఆ బాలచంద్రుడు అతని జీవనం అడుగుపెట్టినప్పుడు పెద్దవాళ్ళకు పల్నాడు సింహం కావాలని, అలాగే ఆ దాంట్లో బాబారాయుడు ఆయన దర్శనప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క గొప్పని సింహం కావాలని, అలాగే దాని బంధువుల 7 మంది కన్నెల చేసినప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఒక రాయల సింహం కావాలని కాకతీయ కథను తొక్కుతూ చూసినప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఒక తెలంగాణ సింహం కావాలని మనసుగా కోరుకుంటూ ఏదైతే నాకు జ్ఞానశక్తులు బాగా కష్టాన్ని నమ్ముకున్న కమ్మని గంటలను రచనని కల్పశోని యాదవుని అమర్మనిపించే కమ్మని భవిష్యత్తు రెడ్డి నిజవంలో కామని అన్ని కులాలు ఆదరించే అలా అందరూ కలిసి కట్టుగా ఉండి ఇవాళ మన తెలుగుదేశం పార్టీ అలాగే శాసనసభ్యులు విజయ్ కుమార్ గారు కూడా గెలిపించారు. 2 ఓట్లు రైతు తెలుగుదేశానికి, ప్రజాస్వామ్యానికి, మీ యొక్క మనుగడ కోసం, మీ యొక్క భవిష్యత్తు కోసం, మన రాష్ట్ర భవిష్యత్తు మీరు ఉన్నది అత్యధికమైన మెజార్టీతో అఖండమైన విజయాన్ని చేకూర్చుకుంటూ కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై బీజేపీ, జై బీజేపీ, జై బీజేపీ.